Jai Sri Ram. Hanuman, a solid superhero movie in recent times. ముందుగా స్టోరీ గురించి చెప్పాలంటే ఏ సింపుల్ సూపర్ హీరో స్టోరీ. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలంటే కొత్త స్టోరీస్తో, లాజిక్స్తో, మ్యాజిక్స్తో మాయ చేయాల్సిన అవసరం లేదు. జెన్యున్గా ఒక స్టోరీని సిన్సియర్గా చూస్తే చాలు అని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్లోనూ ప్రెస్లోనూ హనుమాన్ టీంని డిమోటివేట్ చేసినట్టు మాట్లాడారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎత్తిన ప్రతి వేలుని దించేలాగా ఈ సినిమా చేసింది. ఈ సినిమా సంక్రాంతి మూవీస్లో వచ్చిన ది బెస్ట్ మూవీ. సంక్రాంతి మూవీస్లో వచ్చిన స్టార్ హీరోస్తో పోటీపడి చిన్న సినిమాతో కంటెంట్తో వచ్చిన సినిమా అన్నిటిని క్రష్ చేసిందనే చెప్పాలి. ముందుగా సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక వెల్ మేడ్ కంప్లీట్ ఎంటర్టైనర్. ఎందుకన్నానంటే ఈ సినిమా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన సినిమా. ఈ సినిమాలో కామెడీ కానీ, ఫైట్ సీన్లు కానీ అండ్ సాంగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ సినిమాకి క్యాస్ట్ అండ్ క్రూ ప్రాణం పెట్టి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిలింని కంటెంట్తో తీయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ప్రశాంత్ వర్మ గారు గ్రాఫిక్స్ని, విఎఫ్ఎక్స్ని మూవీకి తగ్గట్టుగా వాడుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్లలో గూస్ బంప్స్ వస్తాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇది ఒక వెల్ క్రాఫ్టెడ్ మూవీ, యూ షుడ్ నాట్ మిస్. తప్పకుండా ఈ సినిమాని చూడండి. నాకు తెలిసి ఈ పాటికి చాలామంది చూసే ఉంటారు, కానీ ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. ప్రశాంత్ వర్మ యూనివర్స్ అనే ఇంకొక కాన్సెప్ట్ కొత్త ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది అందరికీ. ప్రశాంత్ వర్మ మూవీస్ని నెక్స్ట్ టైం ఖచ్చితంగా థియేటర్లోనే మిస్ అవ్వకుండా చూడాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా మీకు చూడాలనిపిస్తే మీరు ఖచ్చితంగా చూడండి. వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ. ప్రశాంత్ వర్మ అందరినీ కరెక్ట్గా వాడుకుంటారని చెప్పాలి. ఎనీవేస్, డోంట్ మిస్ దిస్ కంప్లీట్ ఎంటర్టైనర్. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.